everything that I can, but sometimes I come out as being nothing. I try to be everything that I can, but sometimes I come out as being nothing. I pray to God that He make me a better man. Maybe one day I'ma stand for something. I'm thanking God that He made you part of the plan. I guess I ain't go through all that hell for nothing. I'm always fucking up and wrecking shit. It seems like I'm perfected it. I offer you my love, I hope you take it like some medicine. Ain't nobody better than me. I think that there's better than me. I don't wanna ruin this one. This type of love don't always come and go. I don't wanna ruin this one. This type of love don't always come and go. Come and go. Come and go. Guys, ఇప్పుడు మీరు చూడండి. సో ఐ హ్యావ్ ఎ బ్రాండ్ న్యూ డ్రోన్ రైట్ హియర్. త్వరలోనే అన్బాక్స్ చేస్తాము మేము. సో ఫస్ట్ వచ్చేసి మన బ్యాగ్ అన్నమాట. సో ఫస్ట్ టైం అన్బాక్స్ చేయడం నేను ఇంతవరకు చేయలేదు. సో గైస్ ఇప్పుడే మేము డ్రోన్ని ఫ్లై చేయబోతున్నాము. చూడండి మన DJI Mini 2 డ్రోన్ అమేజింగ్. ఓకే, సో వెంటనే ఒక 2 సెకండ్స్లోనే జూమ్ అని పైకి వెళ్ళేది. ఇదిగోండి ఇక్కడ ఇట్లా చూపిస్తుంది మనకి బిగినర్ ఫ్లైట్ ట్యూటోరియల్ అంట. సో ఇది స్కిప్ చేద్దాం, వీ డోంట్ రియల్లీ నీడ్ దట్. ఓకే, సో మన కెమెరాలో నుంచి, మన డ్రోన్ కెమెరాలో నుంచి ఇట్లా కనిపిస్తుంది. సో లెట్స్ స్టార్ట్ ఇట్ డైరెక్ట్లీ. ఇక్కడ ఒక చిన్న బటన్ ఉంటుంది లెఫ్ట్ సైడ్కి. ఆ లెఫ్ట్ సైడ్ బటన్ ఇట్లా నొక్కేసి ఇలా కనిపిస్తుంది టేక్ ఆఫ్ అని. సో ఆ టేక్ ఆఫ్ బటన్ మీద ఇలా నొక్కాలి, వెంటనే జూమ్ అని పోద్ది. సో కొంచెం వెనక్కి వెళ్తాను. ఓకే, ఇదిగోండి మన డ్రోన్. సో మనం ఏం చేయకపోతే డ్రోన్ ఇట్లానే ఉంటుంది. పైకి వెళ్ళాలన్నా సైడ్కి వెళ్ళాలన్నా దానికి చెప్పాలి ఫస్ట్. సో వెంటనే నేను స్క్రీన్ రికార్డ్ చేస్తాను. హాయ్, వాట్సాప్. సో వెంటనే స్టార్ట్ చేసేద్దాం మన జర్నీ. ఓకే, సో ఇందాకే చెప్పాను కదా మేము లూయిస్విల్ లేక్ దగ్గర ఉన్నాము. లూయిస్విల్ లేక్ అంటే ఇక్కడ చాలా చాలా పెద్ద లేక్ అనమాట. ఇక్కడ డాలస్ టెక్సస్లో ఉంటుంది. ఇదిగోండి అదే మన లూయిస్విల్ లేక్. అమేజింగ్. సో ఇట్లా కనిపిస్తుంది మనకి రిమోట్ నుంచి. మన డ్రోన్ పైకి వెళ్ళిపోయింది, ఎక్కడో ఉంది, మనకు కనిపించట్లేదు ఇంకా. సో లెఫ్ట్ రైట్ అప్ డౌన్. ఓకే, అండ్ మన మోడ్స్ నుంచి కూడా చూస్ చేసుకోవచ్చు. అండ్ వెనక కూడా కొన్ని బటన్స్ ఉన్నాయి, చెప్పాను కదా ఇందాక. వీడియో తీయాలన్నా, ఫోటో తీయాలన్నా బటన్స్. అండ్ ఇది కెమెరా బేసిక్గా పైకి వెళ్ళాలన్నా, పైన యాంగిల్ చూడాలన్నా, కింద యాంగిల్ చూడాలన్నా చిన్న బేసిక్గా షిఫ్ట్ లాంటిది. లెఫ్ట్ రైట్. అండ్ ఇది వచ్చేసి పవర్ బటన్. మనకి క్విక్గా ల్యాండ్ అవ్వాలన్నా. అండ్ దీస్ ఆర్ ది కెమెరా టైప్స్. సో సినిమాటిక్ మోడ్ కావాలన్నా, నార్మల్ కావాలన్నా, స్పోర్ట్ కావాలన్నా ఇట్లా షిఫ్ట్ చేస్తూ ఉండొచ్చు. మనం ఆన్ చేయాలంటే ఈ బటన్ ఒకసారి నొక్కేసి ఇలా హోల్డ్ చేయాలి. సో క్విక్ వన్స్ హోల్డ్ అంటిల్ ద లైట్స్ టర్న్ ఆన్. సో ఆలస్యం లేకుండా వెంటనే ఏదైనా చేస్తాను డ్రోన్ నుంచి, ఎందుకంటే పైకి వెళ్ళింది ఆల్రెడీ. సో ఇదిగోండి మన డ్రోన్ పైకి వెళ్ళిపోయింది, చూస్తున్నారు కదా. సో మీరు పైన చూడండి, డ్రోన్ ఎక్కడికో పోయింది, అసలు కనిపించడానికి కూడా చిన్నగా చీమలాగా ఉంది నిజంగా చెప్పాలంటే. సో ఈ డ్రోన్ ఎంత ఆల్టిట్యూడ్కి వెళ్ళొద్దు అనుకుంటున్నారా? ఈ డ్రోన్ వచ్చేసి బేసిక్గా ఒక 4,000 మీటర్స్ సుమారుగా. అండ్ లోకల్ లాస్ ప్రకారం మనం 400 ఫీట్ మ్యాక్సిమంగా పెట్టుకొని చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి హైట్ కింద చూపిస్తుంది మనకి 29 మీటర్స్ అంట. 29 మీటర్స్ అంటే సుమారుగా ఒక 100 ఫీట్ అనమాట. బట్ ఇంకా చాలా చాలా హైట్కి వెళ్ళొచ్చు. ఇంకా మనం ఇక్కడ లూయిస్విల్ లేక్ దగ్గర వచ్చేసి మనకి ఆర్టిఫిషియల్ బీచ్ ఉంటుంది. ఆర్టిఫిషియల్ బీచ్ అంటే ఫన్నీగా ఉందా మీకు? ఆర్టిఫిషియల్ బీచ్ ఇస్ బేసిక్లీ జస్ట్ ఒక బీచ్ లానే తయారు చేస్తారు. మనకి షోర్ ఎట్లా ఉంటుందో, నిజమైన షోర్ ఎట్లా ఉంటుందో అట్లానే ఉంటుంది ఇక్కడ. సో ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ జూమ్ చేస్తాను కొంచెం, మీకు కనిపిస్తుంది కదా. అక్కడ వాలీబాల్ కొన్ని ఉన్నాయి కదా, వాలీబాల్ కోర్ట్స్. ఇక్కడ జనాలందరూ స్విమ్మింగ్ చేస్తున్నారు. ఇదంతా సమ్మర్ టైం అనమాట. సమ్మర్ టైంలో ఎట్లా ఉంటుందో అట్లా ఉంది. ఇంతే సింపుల్. పైన ఫోను, కింద రిమోట్, అంతే. దట్స్ ఇట్. బ్యాక్ సైడ్ ఇట్లా కనిపిస్తుంది మనకి. ఇట్లా కెమెరా ఉంటుంది, ఒక వైర్ కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ అంతే ప్రెటీ మచ్. ఇక్కడ 2 బటన్స్ ఉంటాయి, కొంచెం యాంగిల్ డౌన్ చేయడానికి, పైకి చేయడానికి ఆ బటన్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మనం కెమెరా పిక్చర్ తీయాలన్నా, వీడియో తీయాలన్నా. సో మీరు చూడండి కొంచెం కంట్రోల్స్ ఎట్లా ఉన్నాయో.
అర్థమైంది మీకోసం. ఇప్పుడు మేము స్పోర్ట్ మోడ్లో పెట్టాము. స్పోర్ట్ మోడ్ అంటే ఫాస్ట్గా వెళ్ళదు అనమాట డ్రోన్. చాలా సింపుల్, ఇది చాలా సింపుల్ గైస్. ఒకటి తెలియజేయాలని అనుకుంటున్నాను నేను. సో తెలుగు వ్లాగర్స్ ఉన్నారు కదా యూట్యూబ్లో, సో ఆ తెలుగు వ్లాగర్స్ ఎవ్వరు ఇంత ఎక్స్ప్లెనేటరీ ఒక ఇన్ఫర్మేటివ్ డ్రోన్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. నేనే ఇస్తున్నాను గైస్ ఫస్ట్. సో ఈ వీడియో మీద తప్పకుండా లైక్ కొట్టండి గైస్, చాలా సపోర్టివ్గా ఉంటుంది నాకు. సో మనం బేసిక్గా ఇప్పుడు మీరు ఏం చూస్తున్నారంటే, మనం డ్రోన్ని ఎగరేసిన తర్వాత మనం సెల్ ఫోన్లో ఏం చూస్తున్నామో అదే చూస్తున్నారు. సో ఇది వచ్చేసి మన డాష్ బోర్డ్. మనకి ఎట్లా కనిపిస్తుంది, మనం కంట్రోల్స్ ఎట్లా చేయాలి, అది ఇది మొత్తం చెప్తాను. ఇక్కడ టాప్ లెఫ్ట్ వచ్చేసి మనకి ఇన్ ఫ్లైట్ అని కనిపిస్తుంది కదా. సో ఇన్ ఫ్లైట్ అంటే ఈ డ్రోను కరెంట్లీ స్కైలో ఉంది అని తెలియజేస్తుంది. ఏమన్నా మనకి చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఏదైనా గాలి ఫోర్స్ ఎక్కువగా ఉన్నా, బ్యాటరీలో లెవెల్గా ఉన్నా వెంటనే కిందికి రావాలి కదా, అది మనకి పైన తెలియజేస్తుంది టాప్ లెఫ్ట్ వచ్చేసి. అండ్ మిడిల్ లెఫ్ట్ వచ్చేసి మనకి బేసిక్గా ఒక యారో ఉంది, గ్రౌండ్ నేల ఉంది. సో అదే ఏం తెలియజేస్తుందంటే, మనకి ఎటువంటి సర్కమ్స్టాన్సెస్లో కిందికి రావాలన్నా ఆ బటన్ నొక్కొచ్చు. సో ఆ బటన్ వెంటనే నొక్కిన తర్వాత ఆ డ్రోన్ జూమ్ అని కిందకి వచ్చేస్తుంది. ఓకే, సో ఏం ప్రాబ్లం లేదు. ఇది $440 డ్రోన్. సో అంత ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే డ్రోన్ ఇది కాదు. సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొనే ఈ డ్రోన్ని తయారు చేశారు. ఇక్కడ బాటమ్ లెఫ్ట్ ఆఫ్ ద స్క్రీన్ వచ్చేసి మన డ్రోన్ ఎంత డిస్టెన్స్లో ఉంది, ఎంత ఫార్లో ఉంది, ఎంత హైట్లో ఉంది, ఎన్ని మీటర్స్ ట్రావెల్ చేసింది, అది ఇది. అండ్ టాప్ రైట్ వచ్చేసి మనకి బ్యాటరీ లెవెల్ ఎంత ఉంది, ఎంత సస్టైనబిలిటీ ఉంటుంది. అండ్ ఏదైనా లో బ్యాటరీ ఉన్నా వెంటనే గ్రౌండ్ లెవెల్కి దిగుద్ది. ఏదైనా నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నా అక్కడ తెలియజేస్తుంది మనకి, అండ్ వెంటనే ఒక నోటిఫికేషన్ పాప్ అయింది. సో లెఫ్ట్ సో ఇప్పుడు రైట్ గురించి మాట్లాడుకుందాం. సో రైట్ వచ్చేసి మనం పిక్చర్ తీయాలన్నా, వీడియో తీయాలన్నా, పేనోరామా అంటే 360 వ్యూ తీయాలన్నా అక్కడ నొక్కొచ్చు అనమాట. మీకు ఒకటి తెలియచేయాలనుకుంటున్నాను. ఈ డ్రోన్ వచ్చేసి స్కైలో ఉన్నప్పుడు మనం ఈ సెల్ ఫోన్లో యాప్ ఆఫ్ చేసేస్తే, ఈ యాప్ మొత్తం ఆఫ్ చేసేస్తే ఈ డ్రోన్ అస్సలు కదలదు, ఎక్కడుందో అక్కడే ఉంటుంది గైస్. సో కిందికి రాదు, పైకి వెళ్ళదు, లెఫ్ట్ రైట్ తిరగదు, అక్కడే ఉంటుంది. మనం ఏదన్నా కమాండ్ ఇచ్చినా లెఫ్ట్ వెళ్ళు, రైట్ వెళ్ళు, పైకి వెళ్ళు అని అప్పుడే మూవ్ అయింది. సో పక్కా అమేజింగ్ డ్రోన్ ఇది నిజంగా. మనం ఏం ఇన్స్ట్రక్షన్స్ చేస్తే అట్లానే చేస్తుంది, లేకపోతే మెలకుండా ఊరుకుంటుంది. అట్లానే స్కైలో ఎక్కడుందో అక్కడే ఉంటుంది, గాలికి కూడా తిరగదు. సో ఇప్పుడు మీరు చూడండి, ఇదంతా మన డ్రోన్ యాప్లో ఉంటుంది అనమాట. సో డ్రోన్ ఫస్ట్ కొనిన తర్వాత ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోమంటారు, DJI యాప్ అని. ఆ యాప్లో ఈ సెట్టింగ్స్ అంతా కనిపిస్తుంది. మనం డ్రోన్ ఎక్కడికి పడితే అక్కడ ఫ్లై చేసుకోవచ్చు అనమాట. డ్రోన్ కొన్న తర్వాత ఒక చాలా పెద్ద బాక్స్లో మనకి ఇస్తారనమాట. సో ఆ పెద్ద బాక్స్ ఓపెన్ చేస్తే ఒక బ్యాగ్ ఉంటుంది. నా ప్రీవియస్ వీడియో చూడకపోతే చూడండి గైస్, ఒక అన్బాక్సింగ్ వీడియో చేశాను నేను. సో ఆ బ్యాగ్లో అన్నీ మనకి సంబంధించిన వస్తువులు ఉంటాయి ఈ డ్రోన్కి కావాల్సినవి. అండ్ ఆల్సో ఒక డీటెయిల్డ్ మాన్యువల్ కూడా ఉంటుంది. ఓకే, ఆ మాన్యువల్ తప్పనిసరిగా చదవండి. ఈ డ్రోన్ని మనం ఎంత పైకి ఎగరేయాలి, ఎంత దూరం ప్రయాణం చేపించాలి అనే కాదు, లోకల్ లాస్ని కూడా చదివి అనలైజ్ చేసుకొని అప్పుడు యాక్షన్ తీసుకోవాలి, ఫ్లైట్ చేయాలా వద్దా అని. A through Z మీకు ఈ డ్రోన్ గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పుద్ది. ఒక పెద్ద మ్యాన్షన్ పైన నేను డ్రోన్ ఎగిరేసాను అనుకోండి, అది చాలా ఇల్లీగల్ పని అనమాట. ఎందుకంటే పర్మిషన్ లేకుండా నేను డ్రోన్ని ఫ్లై చేస్తున్నాను కాబట్టి. సో ఇలాంటివి చాలా చాలా ఉంటుంటాయి. ఇలాంటివి కేర్ఫుల్గా ఉండాలి, కేర్ఫుల్గా చూసుకొని ఇన్ఫర్మేషన్ లాస్ రీడ్ చేసి అప్పుడు తర్వాత మనం డిసిషన్ తీసుకోవాలి, ఫ్లై చేద్దామా లేదా అని. సో ఇప్పుడు మీరు చూడండి, నేను లూయిస్విల్ లేక్ పక్కన ఒక పెద్ద పార్క్ లాగా ఉంది. ఇదంతా ఓపెన్ ఏరియా అండ్ ఇదంతా పబ్లిక్ ఏరియా అనమాట. సో పబ్లిక్ ఎవరైనా రావచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, వీడియోలు తీసుకోవచ్చు, ఫోటోలు తీసుకోవచ్చు, ఎవరేమనరు. ఎందుకంటే గవర్నమెంటే ఈ ఏరియా పబ్లిక్గా చేసింది కాబట్టి. బట్ ప్రైవేట్ ఏరియాస్లో మనం చేయకూడదు. డ్రోన్స్ వచ్చేసి మనకి ఎంటర్టైన్మెంట్ పర్పసెస్కి వాడరు, చాలా డిఫరెంట్ యూజెస్ కూడా ఉంటుంటాయి. మిలిటరీ వాళ్ళు కూడా వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇక్కడ స్పై చేయడానికి అటు ఇటు తిప్పుతుంటారు. బట్ మోస్ట్లీ ఈ మోడర్న్ వరల్డ్లో డ్రోన్స్ ఇప్పుడు ఎందుకు వాడుతున్నారంటే మోస్ట్లీ వ్లాగ్స్ కోసం అని, సినిమాల కోసం అని, బట్ ఎంటర్టైన్మెంట్ పర్పసెస్. నేను కొన్న డ్రోన్ DJI Mini 2 అనమాట. ఈ డ్రోన్ వచ్చేసి వేరే డ్రోన్స్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఖరీదులో ఉంటుంది అండ్ చాలా చిన్నది అనమాట. ఈ వీడియో చూసినందుకు చాలా ధన్యవాదములు గైస్. నెక్స్ట్ వీడియోస్లో కూడా మంచి అద్భుతమైన డ్రోన్ షాట్స్ కూడా రాబోతున్నాయి. చూసినందుకు ధన్యవాదములు. సబ్స్క్రైబ్ అండ్ లైక్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మావా.